మమత వచ్చావా? ఇప్పుడేనా రావడం? అవును. పక్కింటి రామారావు ఇంటికి వచ్చి 2 గంటలు అయింది. నువ్వేమో ఇప్పుడు వచ్చావు. ఆయన చేసేది ఉద్యోగమే, నువ్వు చేసేది ఉద్యోగమే. ఆయన ఎందుకు టైంకి వస్తున్నా, నువ్వెందుకు లేట్గా వస్తున్నావు? నాకు మధ్యలో కొద్ది పని ఉండనే. అబ్బో, పనికి రాని పనులన్నీ నీకే ఉంటాయి. ఛీ! ఈ రామారావు గారు నన్ను మనశ్శాంతిగా కాపురం చేసుకుని నన్ను. రామారావు ఏంటి ఉండరమట్లా? రామారావు, నీతో నేను ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడానా? అబ్బే లేదే. ఎప్పుడైనా నీతో అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. మరి ఎందుకు రామారావు నా పిల్లంతో తిప్పిస్తావు నువ్వు? నేను నీ పిల్లలతో తిట్టించడం ఏంటి? నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నువ్వు లేట్ గా వస్తున్నావు రా అని నన్ను తిడుతుంది రామారావు. అరే నేను టైంకి ఇంటికి వస్తున్నాను, అది కూడా తప్ప? నువ్వు టైంకి ఇంటికి రావడం తప్పు కాదు రామారావు. నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నీ ప్రభావం నా ఇంటి తలుపు తడుతుంది అంటున్నా. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర రాక ఆ మధ్యలో నాకేం పని ఉంటాయి ఉండరమట్లా? రామారావు, ఆఫీస్ కి ఇంటికి మధ్యలో బొచ్చెడు పెద్ద సమాజం ఉంది రామారావు. పెద్ద సమాజంలో బొచ్చెడు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయా? చూడు ఒకసారి, నువ్వు ఇంటికి వచ్చే దారిలో ఒక ముష్టడు ఉంటాడు, వాడిని పలకరించు. పాపం వాడి పరిస్థితి కారణం అంటే తెలుసుకో. వాడి